శశి శశి సీత కాఫీ తీసుకో. అక్క నువ్వు నాకు కాఫీ తీసుకురావడం ఏంటి? శశి, పొద్దున్నే అందరికీ నా చేత్తో కాఫీ ఇవ్వడం నాకు అలవాటు. నీకోసం చూస్తే ఇక్కడ కనిపించావు, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. ఏంటక్క, శశి అని ఒక్కసారి పిలిస్తే నేనే లోపలికొచ్చేదాన్ని కదా. ఏం పర్వాలేదు, తాగు. అబ్బా, కాఫీ సూపర్ గా ఉంది, గుమగుమలాడిపోతూ ఉంది. అవునక్క, నువ్వు తెచ్చుకోలేదా? నేను తర్వాత తాగుతాను. నోనో, అదేం కుదరదు. మనిద్దరం తోడికోడళ్ళం అంటే అక్క చెల్లెల్లాగా క్లోజ్ గా ఉండాలి, అన్నీ షేర్ చేసుకోవాలి. కమాన్, 50-50. నీకో సగం, నాకో సగం. శశి, ఆ మాటని నాతో కాదు, మా మరిది గారితో చెప్పు, సంతోషిస్తారు. అక్క, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు. శశి, నువ్వు నవ్వకపోయినా ఎంతో బాగుంటావు తెలుసా? శశి, ఏంటి అలా చూస్తున్నావు? నథింగ్ అక్క. తమాషాగా ఉంది కదూ. ఒకప్పుడు గొడవ పడ్డ మనిద్దరం ఒకే ఇంటి కోడలుగా ఇలా ఒకే కాఫీని ప్రేమగా చెరుసగం పంచుకొని తాగుతున్నాం. సీతక్క, దీన్నే డెస్టినీ అని అంటారు. అందుకే మనిద్దరం ఇలా కలుసుకున్నాం. శశి, నిన్నొక మాట అడగనా? వై నాట్, షూట్ ఇట్. ఓ, షూట్ ఇట్ అంటే కంగారు పడ్డావా? అంటే సిటీ భాషలో చెప్పు అని అర్థం. ఓ, చెప్పక్క. అదే, మన మధ్య జరిగిన గొడవని నువ్వు నిజంగానే మర్చిపోయావు కదూ? నో, అది ఎన్నటికీ జరగదు. శశి, ఏంటి సీతక్క, నువ్వు కంగారు పడ్డావా? లేకపోతే ఏంటి, నోరారా నిన్ను అక్క అని పిలుస్తుంటే కూడా నీకు ఇంకా డౌటేనా? అదేం లేదు, ఊరికే అడిగానంతే. అక్క, నువ్వు ఎలా అడిగినా నా మాట ఒక్కటే. ఆ రోజు నువ్వు ఎవరో సీతవి, బట్ నా అక్కవి. చెల్లి, అక్క, హాయ్ డాడ్. హాయ్ అమ్మా. బేబీ, నీ మెళ్ళో కొత్తగా ఈ మంగళసూత్రం ఏంటి? అంటే నువ్వు... సారీ డాడ్, అనుకోకుండా నేను లవ్ చేసిన అబ్బాయిని సడన్ గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏంటి బేబీ నువ్వంటుంది? నీ ప్రేమని నేను ఒప్పుకున్నాను కదా. నువ్విష్టపడ్డ వాడితోనే నీ పెళ్లి జరిపిస్తానని నేను ప్రామిస్ చేశాను కదా. ఈలోగా నువ్వు ఈ డెసిషన్ తీసుకోవడం ఏంటి?
కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నీ పెళ్లి నువ్వే చేసుకుంటే ఏంటర్థం? ఈ డాడీతో అవసరం లేదనుకున్నావా, లేదంటే ఈ డాడీయే లేడనుకున్నావా? ప్లీజ్ డాడ్, అంత మాట అనొద్దు. యుర్ మై డాడ్ అండ్ ఐఎమ్ యువర్ డాటర్. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఐ లవ్ యూ డాడ్. అందుకేనా ఇలాంటి పని చేసింది? డాడ్, నేను నీ కూతుర్ని. నీలాగే నేను ఏ పని చేసినా దాని వెనకాల పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. బేబీ, ఏమంటున్నావు నువ్వు? ఎస్ డాడ్, నేను పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలిస్తే నీకు షాకింగ్ సర్ప్రైజ్ అవుతుంది. అతను నువ్వు ప్రేమించిన అబ్బాయి అని నాతో చెప్పావు కదా? ఎస్ డాడ్, కానీ మన కంపెనీకి ఆగర్భ శత్రువైన రాణి ఇండస్ట్రీస్ చైర్మన్ రాణి రాధాకృష్ణల గారి రెండో కొడుకు బాలకృష్ణ. నిన్ను దెబ్బ కొట్టిన ఆ శ్రీరామ్కి తమ్ముడు. బేబీ, ఆర్ యు మ్యాడ్? నువ్వేంటి మన శత్రువు తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవడం అంటే? ఐఎమ్ సారీ బేబీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నా కూతురుగా పుట్టిన నువ్వు ఇలాంటి ఫూలిష్ పని చేస్తావనుకోలేదు. కూల్ డాడ్, నేను బాలుని పెళ్లి చేసుకోవడానికి ముఖ్యమైన కారణమే ఉంది. ఏంటా కారణం? ప్రేమతో నీ కళ్ళు మూసుకుపోవడం, అంతే కదా? ఈ డాడీ ఫీల్ అవుతాడని ఆలోచన కూడా లేకపోవడం, అంతే కదా? నాట్ ఎట్ ఆల్ డాడ్. రివెంజ్. నేను ఈ పెళ్లి చేసుకున్నది ప్రేమ కోసం కాదు, పగ సాధించడానికి. నేను లవ్ చేసినప్పుడు తను ఆ రాణి గారి కొడుకని నాకు తెలీదు. కానీ నిన్ను దెబ్బ కొట్టినవాడు ఆ ఇంటి వారసుడే అని తెలిసాక నా గుండె బగ్గుమంది, నా ఒంట్లో రక్తం మరిగిపోయింది. ఆ రోజు నీ కళ్ళల్లో బాధని, నీ మాటల్లో నిరాశని అర్థం చేసుకున్నాక అప్పుడే ఫిక్స్ అయ్యాను డాడ్. మీ తరపున యుద్ధాన్ని నేను చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. అందుకే రాణి కొడుకుని నేను పెళ్లి చేసుకున్నాను. ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టాను. ఇప్పుడు మోరల్ గాను లీగల్ గాను నాకు ఆ ఇంటి మీద గ్రిప్ వస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేస్తూ టోటల్గా ఆ కంపెనీ మొత్తం నా గుప్పెట్లోకి వస్తుంది. అంటే నా గెలుపు మీదవుతుంది, మీరనుకున్నది నెరవేరుతుంది. సూపర్ బేబీ, నిజంగా నువ్వు నా కూతురు అనిపించుకున్నావు.